Hey guys, welcome back to my YouTube channel. This is Kavya Reddy. I'm a content related to lifestyle, food, travel, whatnot, and do subscribe my channel. సో మీకు నా తమిళ్ చూస్తేనే అర్థమైపోవాలి నేను దేని గురించి వ్లాగ్ చేస్తున్నాను. చాలామంది నాకు డిఎమ్స్ చేస్తున్నారు, లైక్ అబ్రాడ్ రావచ్చా, అసలుకి నేను చాలా కన్ఫ్యూజ్లో ఉన్నా అని చెప్పేసి చాలా డిఎమ్స్ వస్తున్నాయి. అండ్ దాని గురించి ఫుల్ వ్లాగ్ షార్ట్కట్లో స్వీట్గా చెప్పేస్తా, అండ్ మీరు కూడా వినేసేయండి. మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక సాంగ్ ఉంటుంది, టీజర్ చూసి మోసపోయి సినిమాకి వెళ్ళి బుక్ అయినట్టు, టీజర్ చూసి మోసపోయి సినిమాకి వెళ్ళి బుక్ అయినట్టు. సో నేను కూడా అంతే బుక్ అయిపోయినాను. నేను మీకు ఏది సజెస్ట్ చేయాలనుకుంటున్నానంటే, లైక్ అబ్రాడ్ వద్దు, రాకండి. ఎందుకు ఏంటి అని చెప్పేసి చెప్తాను, అదంతా ఎండ్ దాకా చూస్తే మీకు అర్థమైపోతుంది. క్లియర్గా వినండి. బికాజ్ నేను కూడా ఫస్ట్లో నాకు రావాలి అని ఉంది. ఎవరైనా ఇఫ్ ఇన్ కేస్ నేను కూడా మీకు వద్దు అని చెప్తే ఇప్పుడు మీరు ఏంటి ఏమో చెప్పేది, నేను వెళ్ళాలి అని చెప్పేసి రావచ్చు. బట్ నేను ఫస్ట్లో అలానే, మా సిస్టర్, నా ఓన్ సిస్టర్ కూడా ఇక్కడే ఉంది. సో తను కూడా వద్దు 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 అని చెప్పినా కూడా నేను వినకుండా, వెళ్ళే నేను కూడా వస్తాను, నువ్వు వెళ్ళినావు కదా, నువ్వు వెళ్ళినప్పుడు నేను ఎందుకు రావద్దు అని చెప్పేసి నేను కూడా వచ్చిన తర్వాతలా అప్పుడు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేశాక నాకు తెలిసింది ఏంటంటే అబ్రాడ్ రావద్దు. సో వస్తే ఫసాక్. అసలు ఇదంతా కాదక్క, సోది చెప్పకుండా అసలు మ్యాటర్లోకి రా అని చెప్పేసి మీరు అనొచ్చు. అదే వస్తున్నా. సో ఏంటంటే ఇక్కడ ఇంతకు ముందులాగా మనకి పార్ట్ టైమ్స్ ఉండవు, షిఫ్ట్లు ఇవ్వరు. ఇఫ్ ఇన్ కేస్ ఇచ్చినా కూడా మన ఇంట్లో కానీ ఇప్పుడు ఎవరో ఒకరు, ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉంటుంది సంథింగ్, మన ఇంట్లో ఏదో ఒక ఎవరో ఒకరిని పెట్టుకుంటాం, లైక్ వర్కర్స్ని. వాళ్ళని మనం ఎట్లా ట్రీట్ చేస్తాం, దానికి డబల్ త్రిబుల్ వాళ్ళు మనల్ని ట్రీట్ చేస్తారు. అస్సలు చాలా నిజం చెప్తున్నా, అసలు లిటరలీ ఏడుస్తారబ్బా. నేను ఏడ్చాను, నేను ఫేస్ చేశాను. ఇక్కడికి రావడానికి ఫస్ట్ థింగ్, సో లోన్ తీసుకుంటాం. ఫస్ట్ ఎంత తీసుకుంటాం, 35 లక్షల దాకా, ఆల్మోస్ట్ మినిమం అయితే 35 లక్షలు తీసుకుంటాం. సో ఆ 35 లక్షల్లో కాలేజ్ ఫీజు కట్టుకోవాలి, అండ్ మన రూమ్ రెంట్స్ కట్టుకోవాలి, రాగానే మనకి పార్ట్ టైమ్స్ దొరకవు, రెంట్స్ కట్టుకోవాలి, దానికి అడ్వాన్స్ కట్టాలి, అండ్ మనకి గ్రాసరీస్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ కొనుక్కోవాలి, అవన్నీ చేయాలి. వీటికి సగం పైసలు అయిపోతాయి అబ్బా. అసలు సగం కాదు, అసలు నీకు మిగిలింది ఏమి ఉండదు అక్కడ, మొత్తం జీరో అవుతుంది లాస్ట్ చివరికి. పార్ట్ టైమ్స్ అనగా ఎన్ఐ పే చేస్తారు, క్యాష్ ఇన్స్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు అక్క. చేసుకోవచ్చు అని చెప్పేసి చేసుకోవచ్చు, కానీ నువ్వు ఎన్ని పే చేస్తావు, కరెక్ట్ పేనే ఇస్తారు. చెప్పాను కదా ఆల్రెడీ లిస్ట్, నీకు ఏమేమి ఖర్చులు ఉంటాయి, ఏమేమి అయిపోతాయి ఏంటి అని చెప్పేసి. సరే క్యాష్ ఇన్ చేస్తాం, ఇక్కడ అసలు క్యాష్ ఇన్ చెయ్యకూడదు, ఇక్కడ రూల్ లేదు. సరే నువ్వు ఎవరికి తెలియకుండా నేను చేసుకుంటాను అని చెప్పి ఉన్నవే అనుకో, ఇఫ్ ఇన్ కేస్ వాడికి దొరికావే అనుకో, ఓకే వాడు వెళ్ళిపోతాడు ఇంటికి, నెక్స్ట్ వాడితో పాటు నువ్వు కూడా వెళ్ళిపోతావు. ఇంట్లో ఇవన్నీ చెయ్యం, బట్ ఇక్కడికి వచ్చి చేయాలి. దిస్ ఈస్ కాల్డ్ రియాలిటీ. సరే బ్రో, అందరు పోయిరు, నేను కూడా వస్తాను, నాకు రావాలనిపిస్తుంది అని అంటే, నీ ఫేత్ వేరేలా ఉండి నీకు జాబ్ వచ్చింది అనుకో, ఓకే యు ఆర్ ద హీరో మెటీరియల్. నీకు అసలుకి తిరిగే లేదు. ఇక్కడ జాబ్ వస్తే ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ అసలు నిన్ను ఎవడు ఆపడు, అది. కానీ ఇక్కడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరికి వస్తలేదు, ఉన్నోడికి రావట్లేదు. చెప్పానుగా, ఇండియా మార్కెట్ అయిపోయింది మొత్తం. ఈ ఇండియా మార్కెట్లో ఇంకెవ్వడికి ఇచ్చేది. సరే ఎవడికో లక్కున్నోడికి వచ్చిందే అనుకో, వాడు హ్యాపీ. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు వచ్చి నీకు వచ్చింది అనుకో, నీకు హ్యాపీ. ఒకవేళ రాకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఉన్న 35 lakhs తెచ్చుకున్న 35 lakhs మొత్తం నువ్వు తీర్చాలి. అదే 35 lakh పెట్టి ఏదో ఒకటి ఇండియాలో ఒక మంచి బిజినెస్ చూసి నీ ఆలోచన ప్రకారం ఏదో ఒకటి చేస్తే ఆ థ్రిల్ ఎలా ఉంటుంది. సరే నాకు బిజినెస్ వద్దక్క, నాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేదు, అసలు నేను పెట్టుకోను, ఇవన్నీ అవసరం లేదు. ఆ 35 లక్షలు కూడా తీసుకోకు, అసలు ఏది వద్దు, ఏది అవసరం లేదు. సో నీ బీటెక్ నాలెడ్జ్ పెట్టి నువ్వు జాబ్ చెయ్యి, ఇండియాలో జాబ్ చెయ్యి, నీకు వచ్చిన శాలరీతోని
పేరెంట్స్తోనే హ్యాపీగా ఉండు, ఉన్న లైఫ్లో హ్యాపీగా ఉండి హ్యాపీగా లీడ్ చేయబ్బా. నేను యూకేకి రావద్దు అని చెప్పేది నాట్ ఓన్లీ పార్ట్ టైమ్స్ కోసం అయితే కాదు, అండ్ మోర్ దెన్ నేనైతే చాలా ఇండియన్ చాలా చాలా మిస్ అవుతున్నాను. బికాజ్ నిజం చెప్పాలంటే ఇండియాలో ఉన్నప్పుడు ఏముందిరా అనిపిస్తుంది, బట్ మీరు ఇక్కడికి వచ్చాక రియలైజ్ అయ్యేది ఏంటంటే ఉండేది మొత్తం ఇండియాలోనే కదా అని చెప్పేసి. నేను ఎంత ఫుడ్ని మిస్ అవుతున్నానంటే చాలా 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 అంటే చాలా ఫుడ్ని మిస్ అవుతున్నా. ఎందుకంటే మీరు ఇప్పుడు షిఫ్ట్కి వెళ్తారు, వస్తారు, ఓపిక ఉండదు, పడుకుంటాం, మళ్ళీ పొద్దున్న లేస్తాం, మళ్ళీ మనకి యూనివర్సిటీస్ ఉంటాయి, సో దానికి వెళ్ళాలి. మనకి ఇక్కడ ఎవరు కుకింగ్ చేసే వాళ్ళు ఉండరు అబ్బా, మంది మనమే చేసుకోవాలి. ఈవెన్ దో నార్మల్గా మంది మనమే చేసుకోవాలి, ఎవరు చేయరు మనకి, అది ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఇక్కడ ఓపిక ఉండదు, ఇక్కడ ఉన్న క్లైమేట్కి, వెదర్కి, మనకి చలికి. అసలు నేను ఇప్పుడు మీకు వ్లాగ్ చేస్తున్నా, ఈ చలికి నాకు అసలు చేతులు గడ్డ కట్టిపోయినాయి. అయినా కూడా కష్టపడి నేను మీకోసం చెప్దామనేసి కూర్చొని మరీ చెప్తున్నా. దట్స్ ఓకే, ఫైన్. మెయిన్ థింగ్ ఒక్కటి చెప్దాం అనుకుంటున్నా, ఇక్కడ మనకి ఇండియాలో ఉన్నట్టు ఫ్రెండ్స్ ఎవరికి తోడు ఉండరు అబ్బా. ఇఫ్ ఇన్ కేస్ ఫీవర్ వచ్చినా ఏం వచ్చినా కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్తోనే వస్తే ఏదో అనుకోవచ్చు, అసలు ఎవరితో రాకుండా ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సో ఇఫ్ ఇన్ కేస్ ఏం ఫీవర్ వచ్చినా ఎవరేం పట్టించుకోరు, ఎవరిది వాళ్ళు. నా జిందగీ పిచ్చాక్, అరే అద్దాల మేడ ఆఫీసు. లైఫ్ అనేది చాలా చిన్నది బ్రో, ఉన్న ప్లేస్లో మనం చాలా హ్యాపీగా ఉండాలి. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ పేరెంట్స్ని చాలా మిస్ అవుతూ సో ఇంతకన్నా క్లారిటీగా అయితే నేను చెప్పలేవను. బికాజ్ ఏంటంటే నేను ఆల్రెడీ నా ఎక్స్పీరియన్స్ మొత్తం నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా రావాలి అనిపిస్తే యూ కెన్ వెల్కమ్ ఆల్వేస్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం అసలు పార్ట్ టైమ్స్ దొరుకుతాయా ఇలాంటివన్నీ చెప్తాను, ఇంకా మీరు రెడీగా ఉంటారని చెప్పేసి అనుకుంటానన్నా. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ బై బాయ్ guys. Follow for the more videos. Bye bye.